సింహరాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో గోచార పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆదాయ వ్యయములు, రాజపూజిత అవమానములు, ప్రతికూల అనుకూల పరిస్థితులు, వాటికి పరిహారములు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అలాగే ఉత్తరా నక్షత్రం 1 పాదం వారు కలిసి సింహరాశి వారు అవుతున్నారు. వీరికి ఆదాయం వ్యయము 11, అలాగే రాజపూజితం 3, అవమానము 6 ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే దేవగురువు అయినటువంటి బృహస్పతి 14వ తేదీ మే 2025 వరకు కూడా మరి వృత్తి స్థానంలో ఉన్నారు. అంటే 10వ స్థానంలో ప్రతికూల పరిస్థితులు కలిగజేస్తున్నాడు. కానీ తదుపరి ఏకాదశ స్థానంలోకి ప్రవేశించడం పూర్వకంగా, 11వ స్థానంలో ఉండటం పూర్వకంగా ఈ సింహరాశి వారికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సంవత్సరం అంతా కూడా, అంటే మే 15వ తేదీ నుండి ఈ సంవత్సరం అంతయు కూడా మరి దేవగురువు అయినటువంటి బృహస్పతి ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు కలగజేస్తున్నాడు. యశోవృద్ధి కలగడము, గృహంలో గృహలాభము, అలాగే అనుకున్నటువంటి పనులు దిగ్విజయం సాధించడము, సర్వత్రా విజయం సంకేతాలు అనేటువంటిది మనకు లభించడము, అలాగే మరి దేవతార్చనలు చేయడం, విందు విహారయాత్రలలో పాల్గొనడం, అనుకున్నటువంటి పనులు దిగ్విజయం సాధించడం, వ్యాపారంలో వృద్ధి,